యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం గుండ్లగూడెంలోని మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల లెక్కింపులో భాగంగా ఎన్నికల అధికారి బీఆర్ఎస్ అభ్యర్థితో కుమ్మక్కై తప్పుగా ఓట్లు లెక్కబెట్టారని, తిరిగి ఎన్నికలు నిర్వహించాలని కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. గ్రామ పంచాయతీకి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి కోటగిరి స్వప్న మురళి, బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి ఏసీరెడ్డి, మంజుల మహేందర్ రెడ్డిలు సర్పంచ్ గా పోటీలో ఉన్నారు. అయితే ఎలక్షన్ అనంతరం కౌంటింగ్ లో 3 సార్లు తప్పుగా బీఆర్ఎస్ అభ్యర్థికి ఓసారి 9 ఓట్ల తేడా, మరోసారి 6, మరోసారి 4 ఓట్లు, మరోసారి 2 ఓట్లు మెజారిటీ ఏసీరెడ్డి, మంజులకు వచ్చినట్లుగా ప్రకటించడాన్ని కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి కోటగిరి స్వప్న వ్యతిరేకించారు. అభిమానులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సుమారుగా 2 గంటల పాటు ఎన్నికల మెటీరియల్ తరలించకుండా, కౌంటింగ్ పత్రాలపై సంతకాలు చేయకుండా ధర్నా నిర్వహించారు. ఈ రీకౌంటింగ్ విషయంపై కోర్టుకు వెళ్తామని కాంగ్రెస్ అభ్యర్థి స్వప్న మురళి వెల్లడించారు. 2 వర్గాల ధర్నాలతో గ్రామాల సుమారుగా గంట పాటు ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. విషయం తెలిసినటువంటి యాదగిరిగుట్ట ఏసీపీ శ్రీనివాస్ నాయకుడు, ఆలేరు సీఐ యాదాద్రి ఎస్ఐ వినయ్ల ఆధ్వర్యంలోని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా పోలీసులను మోహరించారు. పోలీసు అధికారులు ఇరు వర్గాలకు నచ్చచెప్పి ఇండ్లకు పంపి ఎలక్షన్ అధికారులను, మెటీరియల్ ను హెడ్ క్వార్టర్స్ కు భారీ పోలీస్ బందోబస్తుతో తరలించారు. ఎలక్షన్ ఆఫీసర్లు ఎలక్షన్ ఆఫీసర్లు ఎలక్షన్ ఆఫీసర్ అమ్ముడు వేయండు. ఎలక్షన్ ఆఫీసర్ అమ్ముడు వేయండు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఫస్ట్ కౌంటింగ్ చేసిర్రు. కౌంటింగ్ చేస్తే ఫస్ట్ 9 వచ్చినాయి, మళ్ళీ రెండోసారి చేస్తే 6 వచ్చినాయి, మళ్ళీ మూడోసారి చేస్తే 1 వచ్చింది. ఆ 1 కౌంటింగ్ చేసిర్రు దొంగలు. మళ్ళీ ఎలక్షన్ పెట్టాలి, మళ్ళీ పెట్టాలి ఎలక్షన్. దూసర్ విజయ, నేను ఇవాళ సర్పంచ్ చేసిన, నన్ను కావాలని చేసిర్రు. పైసలు అమ్ముడు పోయిండు, పైసలు అమ్ముడు పోయిండు. ఓటుతోటి మాకు లెక్కింపులు కావాలి, మేము ఇల్లు లేవు, మాకు మళ్ళీ ఎలక్షన్ కావాలి, మళ్ళీ ఎలక్షన్ కావాలి. గ్రామంలో ఎలక్షన్ పెట్టదాకా ఎనిమిది గంటల బులెటిన్ వస్తున్నా, లేకపోతే పొద్దుగాల 8 గంటల వస్తారు. వచ్చి మాట్లాడి కెమెరా వేయించాలా. కావాలి.
చెప్పి మాట్లాడు. నేను ఇప్పుడు గుండ్లగూడెం గ్రామం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది. నేను ఎలక్షన్ కమిషన్ వాళ్ళు కౌంటింగ్ స్టార్ట్ చేసినప్పుడు నేను వెళ్ళినప్పుడు ఆపోజిషన్ క్యాండిడేట్ ఎందుకు రారు లోపలికి, నేను అప్పటికే వాళ్ళని ప్రశ్నించినా కూడా క్యాండిడేట్ రావట్లేదు, వాళ్ళ హస్బెండ్ వస్తుంది ఎందుకంటే వాళ్ళు సపోర్ట్ చేయలేదు. ఫస్ట్ కౌంటింగ్ అయిపోయాక ఫస్ట్ 9 వస్తాయి, తర్వాత 7 వస్తాయి, తర్వాత 4 వస్తాయి, తర్వాత 1 వస్తుంది. ఎక్కడ లోపం ఉంది? ఆఫీసర్ అమ్ముడు పోయింది కాబట్టి లోపం ఉంది. రీకౌంటింగ్ చేయాలి, లేదా రీ ఎలక్షన్స్ పెట్టాలి. ఎలక్షన్ మళ్ళీ పెట్టండి సార్, అవసరం లేదు. ఫ్రీ ఎలక్షన్ పెట్టాలి. అమ్ముడు పోయిరు. ఇక్కడ ఉన్న ఆర్ఓ గారు ఇంత కూడా అసలు అతనికి ఇంత కూడా అది లేదు. కౌంటింగ్ విషయంలో మేము వెళ్ళి ప్రశ్నించగా మళ్ళీ కౌంటింగ్ చేస్తే 50 బిండల్లో 2 ఒక దాంట్లో ఒకటి దాపెట్టి కౌంటింగ్ చేసారు. వాళ్ళతోటి కుంభక్కయ్యి నేను వెళ్ళి ప్రశ్నించగా దాన్ని చేస్తే ఒక దాంట్లో ఒకటి వెళ్ళింది, ఒక దాంట్లో ఒకటి వెళ్ళింది. సార్ మళ్ళీ ఒకసారి స్కేల్ పెట్టి అవన్నీ చూడండి సార్ అని అంటే వాళ్ళకు అమ్ముడు పోయి కనీసం మాకు ఇంత ఇప్పుడు 2 గంటల నుంచి ఇంత రెస్పాన్స్ ఇవ్వడం లేదు. కనీసం మరి కలెక్టర్ గారికి ఇన్ఫార్మ్ చేయమన్నా కలెక్టర్ గారికి ఇన్ఫార్మ్ చేస్తలేరు. మరి కౌంటింగ్ చేయమన్నా కౌంటింగ్ చేస్తే మేము ఒకటి రాతపూర్వకంగా ఇచ్చిన దాన్ని కూడా మాకు రిటర్న్గా ఏదైనా ఇవ్వమంటే కూడా అతనికి ఇంత నిర్లక్ష్యం వహిస్తున్నాడు వాళ్ళతోటి కుంభక్కయ్యి. ఈ విషయంలో ఖచ్చితంగా మాకు న్యాయం జరిగేదాకా ఇక్కడ నుంచి జరగమని కోరుకుంటున్నాం. ఎలక్షన్ చేయదు సార్, సపోర్టే వాళ్ళు పైసలు పెట్టొద్దు, వీళ్ళు పైసలు పెట్టద్దు, ఊరు మొత్తం కలిసి ఫ్రీ ఎలక్షన్ పెట్టింది. నాకు పైసలు అమ్ముడు పోయిరు. ఆల్రెడీ నాకు డౌట్ వచ్చి అక్కడ మా మిస్సెస్ పడిపోయింది. ఆమె నీరసం అయిపోయి పడిపోతే నేను ఆమె ప్లేస్లో అక్కడికి వెళ్ళి అసలు నాకు డౌట్ వచ్చి 2 ఓట్స్ తక్కువ వస్తున్నాయి అక్కడ అని వాళ్ళు కౌంటింగ్కు ప్లస్ అక్కడ పోలైన ఓట్లకు తక్కువ వస్తున్నాయని చెప్తే నేను మళ్ళీ చెక్ చేపిస్తే వాళ్ళు దొంగతనంగా 50 బిండల్లో వాటిని దాపెట్టినారు. నేను వెళ్ళి చూపిస్తే కనుక అప్పుడు అది దొరికినాయి. మళ్ళీ ఇంకా నాకు డౌట్ వచ్చింది, లోపల సింబల్ కూడా పోతాన ఫెయిల్ చిత్తైన ఓట్లను కూడా వాళ్ళు కౌంటింగ్లో కలిపిరు. వాళ్ళకి ఎవరైతే పడ్డాయో ఆ ఓట్లను నేను చూపించమని అడిగితే అసలు అతనికి సమాధానం చెప్తలేడు. 2 గంటల నుంచి ఇక్కడ ధర్నా చేస్తున్నా కానీ ఇంత కూడా స్పందిస్తలేడు. కావున ఆర్ఓ గారిని వెంటనే సస్పెండ్ చేసి మళ్ళీ మా గుండ్లగూడెం గ్రామంలో రీ ఎలక్షన్ పెట్టగలరని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను.